brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఎమ్మెల్యేల పనితీరుపై చంద్రబాబు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారా? మార్కాపురం ఎమ్మెల్యే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదా, కనీసం పాస్ కూడా కాలేదా? కందుల నారాయణ రెడ్డిపై సీఎం సీరియస్ కావడానికి గల కారణం ఏంటి? కార్యకర్తలకు చంద్రబాబు చేసిన సూచన ఏంటి? మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డిపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కాపురం ఎమ్మెల్యే వెనుకబడి ఉన్నారని, పార్టీ కార్యక్రమాల్లో కనీసం పాస్ కూడా కాలేదన్నారు. మార్కాపురం నియోజకవర్గ కార్యకర్తల సమీక్షా సమావేశంలో సీఎం చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే పనితీరుపై ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారని, పనితీరు మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. పేదల సేవలో 8 కార్యక్రమాలు పెడితే మీ ఎమ్మెల్యే 3 కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశాడు అంటే పాస్ కాల. నేను నిర్మోహమాటంగా అని చెప్తున్నా, ఆయన ఏమారినా చిత్రగుప్తుడి వారిగా లెక్కలు మాత్రం తయారైపోతాయి. అవసరమైనప్పుడు చిట్టా మాత్రం నేను తీస్తాను, తీయడం కాదు, నేను చెక్ చేసుకుంటానే ఉంటాను. నేను అందరికీ కాషన్ చేస్తున్నా. చేసిన పని చెప్పుకోకపోతే మళ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు దెబ్బతింటే అంతా వృధా అవుతుందన్నారు సీఎం చంద్రబాబు. ఒకసారి ఎమ్మెల్యేగానో ఎంపీగానో గెలవడం కాదని, శాశ్వతంగా ఎమ్మెల్యేలు ఎంపీలుగా గెలవాలని సూచించారు. పనితీరుపై 2-3 సార్లు చెబుతానని, మారకుంటే మార్చేస్తారని హెచ్చరించారు. మార్కాపురం నియోజకవర్గంలో టీడీపీ ఎప్పుడూ గెలిచే విధంగా కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. ఎమ్మెల్యే ఆ ప్రోగ్రాంకి రాకపోతే ఏమవుతుంది? ఇచ్చిన ప్రోగ్రాం గురించి చెప్పడం లేదు, చేయని కార్యక్రమాలు మాత్రం పదే అడుగుతున్నారు. అల్టిమేట్గా మనకుండే రిసోర్సెస్ని మేనేజ్ చేసుకోవాలి, ఆదాయాన్ని పెంచుకోవాలి, సంక్షేమాన్ని పెంచుకుంటాం, ముందుకు పోతాం. కానీ చేసిన పని చెప్పుకోకపోతే మళ్ళా రేపు ఎన్నికలు వస్తే ఆ ఎన్నికల్లో మనం దెబ్బతింటే చేసిన పని అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. సీఎం చంద్రబాబు వార్నింగ్తోనైనా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పనితీరు మార్చుకుంటారో లేదో చూడాలి.